కొనార్క సూర్య దేవాలయం ఒడిశాలో పూరీ జిల్లాలోని కొనార్క గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన నరసింహదేవ్ 1238-1250 చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ దేవాలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఇది రథం ఆకారంలో రూపొందించబడింది. ఇది రాశి కాలాన్ని సూచించే 12 చక్రాలు, 7 గుర్రాలతో కలిగి ఉంటుంది. రథం తీర్చిదిద్దిన శిల్పకళ భారతీయ శిల్పకళలో అద్భుతమైన ఉదాహరణ. సూర్యుడి 3 రూపాలను ఉదయ సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు, అస్తమయ సూర్యుడు ప్రతిష్ఠించారు. దేవాలయ నిర్మాణం క్లోరైట్, గ్రానైట్ రాళ్లతో సాగింది. ఇది తన ప్రతిరూపాలు, శిల్పాలు ద్వారా గాఢమైన హస్తకళా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. దేవాలయం గోడలపై పురాణ గాథలు, దేవతల చిత్రాలు, నృత్య రూపాలు చెక్కబడ్డాయి. కొనార్క సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా 1984లో గుర్తింపు పొందింది. దీనిని బ్లాక్ పాగోడా అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది నౌకా ప్రయాణికులకు ఓ మార్గదర్శకంగా ఉపయోగపడేది. ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక గాథలు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధమైనది విష్ణుగర్భ వంశానికి చెందిన శిల్పి ధర్మపద కథ. ఈ కథలో ధర్మపద తన తండ్రి ప్రారంభించిన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అంకిత భావంతో పనిచేశాడని చెబుతారు. ఈ దేవాలయం భారతదేశ వైభవాన్ని, కళా నైపుణ్యాన్ని, ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.